హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడి వాక్యంలోంచి మనం యెషయా గ్రంథము 66వ అధ్యాయము తీసి పట్టుకుందాం. యెషయా గ్రంథము 66, ఐజియా చాప్టర్ 66. ఈరోజు ప్రభు సన్నిధికి వస్తున్న మనమందరం కూడా మనం వస్తున్న ప్రభు, మనం ఏ ప్రభు దగ్గరికి అయితే మనం వచ్చామో, ఏ రాజు దగ్గరికి అయితే మనం వచ్చామో, ఆ రాజు దగ్గర ఉంచిన కొన్ని విషయాలు మనం తెలుసుకోగలగాలి, గ్రహించగలగాలి. హల్లెలూయా. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామో అతని శక్తి, బలము, అతని యొక్క కార్యాలు మనం తెలుసుకోగలిగితే ఈరోజు మనలో ఉన్న సమస్యలు, ఇబ్బందులు అవన్నీ కూడా ఇట్టే తీరిపోతాయి. ఎందుకంటే ఆ శక్తిని మనం తెలుసుకోగలిగితే మనలో ఉన్న సమస్య చాలా చిన్నదైపోతాయి. హల్లెలూయా. సో కాబట్టి ఈ లోకంలో ఏ సమస్య కూడా దేవుని యొక్క శక్తికి పోటీ పడేది కాదు. అసలు ఇలా మాట్లాడడం కూడా చాలా అవమానించినట్టు ప్రభుని. హల్లెలూయా. ఇప్పుడు పోటీ పడాలంటే ఏమై ఉండాలి? ఇద్దరు ఇంచుమించుగా సరితూకేవారుగా ఉండాలి. అలాంటిది ప్రభుతో సరితూకేది ప్రభు యొక్క శక్తిని అసలు ఆ మాటలు కూడా మనం అనడానికి వీల్లేదు. సో ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని మనం చూస్తున్నాము. దేవాది దేవుడు, ఆయన ఎలాగ ఉన్నారు, మన దేవుడు ఆయన ఎలాగున్నారు అన్న విషయాలు ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ దాని యొక్క సత్యాన్ని మనం గ్రహించినప్పుడు ఆ సత్యం మనల్ని స్వతంత్రులను చేస్తుంది. హల్లెలూయా. ఈ అధ్యాయంలో 1వ వచనం ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నది ఏంటంటే, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. ఆకాశము నా సింహాసనము. ఆయనకు ఒకవేళ సింహాసనం వేయాలి అని అనుకుంటే మనం ఎంత చేయాలి? ఏమండి, నేను మీ ఇంటికి వస్తున్నా, కుర్చీ వేయమ్మా అని ప్రభు చెప్తే ఎంత కుర్చీ వేయాలి మనం? హల్లెలూయా. మన దేవుడు పెద్ద దేవుడు, బిగ్ గాడ్. చాలా పెద్ద దేవుడు దగ్గరికి వచ్చాం మనం. చాలా పెద్ద దేవుడు. ఆయన ఎంత పెద్ద దేవుడు అంటే ఈ లోకంలో ఏ రోగం కన్నా ఆయన చాలా పెద్ద దేవుడు. హల్లెలూయా. ఏ సమస్య కన్నా ఆయన పెద్ద దేవుడు. ఏ గలిబిలి కన్నా ఆయన పెద్ద దేవుడు. సో ఈరోజు దేవుడు తన వాక్యంతో మనం ఆకాశమైన సింహాసనము. అవర్ గాడ్ ఈజ్ ఎ బిగ్ గాడ్. పెద్ద దేవుడు ఆయన. ఆ పెద్ద దేవుడిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శక్తిమంతుడైన దేవుడిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈరోజు ఆ పెద్ద దేవుడిని మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు ఆయన దగ్గర మన సమస్యలు తీసుకురాగలిగితే ఎలా ఉంటుందండి? ఇప్పుడు నా దగ్గర చీమలు వస్తే ఎలాగుంటే అలా కనిపిస్తుంటాయి అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు నేను చీమ ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు నేను చీమ ఇక్కడ పక్కన ఉందని చీమ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? నేను కనబడుతున్నానా? నాకు చీమకి పోలిక ఎంత ఉంది? ఈరోజు ప్రభు సన్నిధిలోకి వచ్చిన, ప్రభు సన్నిధిలో విన్నవించిన మీ ప్రార్థన అంత శక్తివంతంగా ఉంది. ఎప్పుడైతే మనము శక్తివంతుడైన పెద్ద దేవుడు, బిగ్ గాడ్, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన ప్రతి సమస్య కూడా చిన్నదైపోతుంటుంది. ప్రతి సమస్య కూడా చిన్నదైపోతుంటుంది. మీరు చూడండి, ఒక సన్నపడి గొట్టం తీసుకొని మీరు చూస్తే ఇందులోంచి ఒక పెద్ద బిల్డింగే మనం చూసేవచ్చు. ఇది ఒకవేళ మనం సమస్యను బట్టి చూస్తున్నామా, ప్రభువుని బట్టి చూస్తున్నామా? సమస్య బట్టి చూస్తే ఎంత పెద్ద బిల్డింగ్ అయినా ఇందుకు వచ్చేస్తుంటుంది, చాలా పెద్దగా కనబడుతుంటుంది, చాలా పెద్దగా కనబడుతుంటుంది. అదే ప్రభువుని బట్టి చూస్తున్నాం అనుకోండి, ఎంత పెద్దదైనా సరే చిన్నగా వచ్చేస్తుంటుంది. అవర్ గాడ్ ఈజ్ ఎ బిగ్ గాడ్. ఆయన పెద్ద దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. సో ఈరోజు మనం ఆలోచిస్తున్న మనవన్నీ కూడా మనం ఎలాగ ఆలోచిస్తున్నామో ఆ పెద్ద దేవుడు, శక్తిమంతుడైన దేవుడు, ఆ ప్రభు గురించి మన ఆలోచన, మన తలపులు మనం చూద్దాం. మరి అటువంటి పెద్ద దేవుడిని మనం ఎలాగ ప్రార్థన చేస్తున్నాం? అంత పెద్ద దేవుడు. మన ప్రార్థన జీవితం ఎలాగుంది? ప్రేయర్ బిగ్. ఎక్కువ ప్రార్థన. మన ప్రార్థన ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా మనం ప్రార్థన చేయగలిగితే మనం ఎక్కువ పెద్దదైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాము. ఆ పెద్ద దేవుడికి మనం చేసే ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాం మనం? ఈరోజు మన ప్రార్థనా జీవితము
కలిగి ఉండాలి. ఆ ప్రార్థన ప్రభువుతో మనం మాట్లాడుతున్నాం, ప్రభువుతో మనం సంభాషిస్తున్నాం అని మనం ప్రభువుతో సంభాషించగలిగితే ఏదో మనిషితో మాట్లాడుతున్నాము అన్నట్టుగా కాకుండా ప్రభుతో మాట్లాడుతున్నాము అన్నప్పుడు ఆ ప్రభు యొక్క బలగము, శక్తి, యుక్తులన్నీ కూడా మనకి జ్ఞాపకం రావాలి. నేను మాట్లాడుతున్న వ్యక్తి, నేను ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఎటువంటి దేవుడైనా ఈరోజు అటువంటి విషయాలు మనం నేర్చుకోవాలి. చూడండి, ప్రేయర్ బిగ్. యోహాన్ రాసిన సువార్త, జాన్ చాప్టర్ 17 వర్స్ 10-11. యోహాన్ రాసిన సువార్త 17వ అధ్యాయము 10-11. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఏమని చెప్తున్నారు ఆయన? ఒకవేళ మనకి ఇంకా కొంచెం క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒక వచనం పైకి వెళ్ళి చదువుదాం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నావని నీ వారైనందున వారి కొరకై ప్రార్థన చేయుచున్నాను. సో ఇప్పుడు ఆ ప్రార్థన దగ్గరికి వస్తున్నాం. నావన్నీ నీవి. ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నారు, తండ్రితో చెప్తున్నారు. ఆయన ప్రార్థించండి, ఎంత పెద్ద ప్రార్థన చేస్తున్నారో. నావన్నీ నీవే, నీవన్నీ నావే, నీవన్నీ కూడా నావే. అంటే తండ్రి దగ్గర ఏవైతే ఆశీర్వాదాలు ఉన్నాయో అవన్నీ కూడా కుమారుడివి, కుమారుడి దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తండ్రివే. సో ఇక్కడ ఆయన మాట్లాడుతూ, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను, నేనెక్కను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు. సో ఆయన లోకంలో లేరు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు, తండ్రి దగ్గర వెళ్ళిపోయారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు. హల్లెలూయా. ఎంత పెద్ద ప్రార్థన చూడండి. తండ్రి నేను ఏకమై ఉన్నాము, అలాగే వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన ప్రార్థన, ఎంత పెద్ద ప్రార్థన. నావన్నీ నీవే, నీవన్నీ నావే. నీవు నేను ఎలాగైతే కలుస్తున్నామో, నేను కాపాడుకున్న మనుషులు వారు నేను కూడా అలా కలిసి ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు నేను తండ్రి కలిసి ఉన్నాం. ఫస్ట్ పాయింట్, నేను తండ్రి కలిసి ఉన్నాం. ఇప్పుడు యేసుప్రభు అయితే, ఇప్పుడు యేసుప్రభు చెప్తున్నారు, నేను తండ్రి కలిసి ఉన్నాం. యేసుప్రభు అంటున్నారు, నేను మీరు కూడా కలిసి ఉన్నాం. అంటే తండ్రి ఎక్కడ ఉన్నాడు? మీరు ఎవరితో ఉన్నారు? ఎవరితో ఉన్నారు? అర్థం కాలేదు ఇంకా. హల్లెలూయా. యేసుప్రభు వారు చెప్తున్నారు, తండ్రి నేను కలిసి ఉన్నాము. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు నేను కలిసి ఉన్నాను. అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? యేసుతో ఉన్నాం. యేసుతో ఉన్నామా? మరి యేసు ఎవరితో ఉన్నారు? తండ్రితో ఉన్నారు. అంటే మీరు ఎవరితో ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అటువంటి శ్రేష్టమైన మాట, పెద్ద మాట, బిగ్ గాడ్, మన దేవుడు పెద్ద దేవుడు. మన ప్రార్థన ఎలా చేయాలి? నా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు, నా కొరకు రక్తం కాచిన యేసుక్రీస్తు ప్రభు, ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చారు. ఆయన అంటున్నాడు, నీవు నేను ఒకటి. అంటే నీవు నాతో, నేను నీతో, యేసు నాలో, యేసు నీలో. సో కాబట్టి మనమిద్దరము ఏకమే ఉన్నాము, అలాగే నేను తండ్రి కూడా ఏకమే ఉన్నాము. కాబట్టి మనమందరము కూడా ఏకమే ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, అపవాది ఎక్కడికి వస్తాడు? ఆలోచించండి. అపవాది ఎక్కడికి వస్తాడు? ఆలోచించండి. అపవాది సమస్యలు ఎక్కడ మనల్ని ఆపితే ఆలోచించండి. మనం వెళ్తున్న ఈ నడకని ఏ తాడు ఆపేస్తుంది? ఏ బంధకాలు ఆపగలవు? ఎందుకు? నేను కుమారుడు కలిసి ఉన్నాము, కుమారుడు తండ్రి కలిసి ఉన్నాము. కాబట్టి నేను తండ్రి కలిసి ఉన్నాము. నేను తండ్రి కుమారుడు మేము వెళ్తున్నప్పుడు ఎవరు ఆపగలరు? దట్ ఈస్ ద ప్రేయర్. అది ప్రార్థన. ప్రార్థన చేసి లేచామంటే సింహంలాగా లేవాలి, సింహంలా లేవాలి, యోధా గోత్రపు సింహంలా లేగాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన రాయబడ్డ అంశము. మనం యేసుతో మాట్లాడమంటే ఆయన చెప్తున్నారు, నీవు నేను ఏకమై ఉన్నాము.
నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవరైతే ఉన్నారో వారు నేను ఏకమే ఉన్నాము. క్రీస్తు మహిమ నిరీక్షణ అని బైబిల్ సెలవిస్తుంది. మహిమైశ్వర్యము. ఈరోజు ఈ అంశాలు మనం జ్ఞాపకం చేసుకోకపోతే మన ప్రార్థన చాలా చిన్న ప్రార్థన అయిపోద్దండి. మన పెద్ద దేవుడికి పెద్ద ప్రార్థన. ఎటువంటి ప్రార్థన అది? తండ్రి నేను కలిసి ఉండే ప్రార్థన. మన ప్రార్థనలో తండ్రి నేను కలిసి ఉన్నాం, కుమారుడు నేను కలిసి ఉన్నాం, కుమారుడు యేసు తండ్రి కలిసి ఉన్నారు కాబట్టి తండ్రి నేను కూడా కలిసి ఉన్నాం. హల్లెలూయా. కుమారుడు మాత్రమేనా? ఎవరున్నారు? తండ్రి ఉన్నారు. మరి వీరిద్దరూ ఉన్నారంటే ఇంకా ఆయన ఉన్నారు, పరిశుద్ధాత్ముడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఎందుకు వచ్చారు ఆయన? మనలందరినీ కూడా సర్వసత్యలో నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. సర్వసత్యలో నడిపించడానికి ఆయన కూడా లోపల ఉన్నారు. లోపల ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. సో త్రిత్వము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే ఉన్నారు. మనం ఆయనలో ఉన్నాము, ఆయన మనలో ఉన్నాము. ఈ సత్యముతో మనం ప్రార్థన చేయగలిగితే, ఇక్కడ కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తాడు, తండ్రి నావన్నీ నీవన్నీ నావే, నేను నీలో ఏకమై ఉన్నాము, మీరు నాలో ఏకమై ఉన్నారు. అలాగే భూమి మీద నేను రక్షించుకున్న నా రక్తము చిందించి కడుకున్న సంఘము, నేను ఏకమై ఉన్నాము. ఆ సంఘాన్ని నేను శిరసే ఉన్నాను. కాబట్టి తండ్రి సంఘము కూడా మనతో ఉంది. మీరు అర్థం చేసుకోవాలి సత్యాన్ని. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి తండ్రి ఆ యేసు ప్రభుని లోకానికి మన కొరకు పంపించారంటే ఎంత శ్రేష్టమైన వారమో, ఎంత విలువైన వారమో మనం అర్థం చేసుకోవాలి. సో మనం ఎంత అర్థం చేసుకుంటామో అంత జీవిస్తాం, గుర్తుపెట్టుకోండి. అందుకే ఒక విశ్వాసి యొక్క ఆత్మీయ స్థితిని స్పిరిచువల్ స్టాండర్డ్ అంటారు. వాక్య అవగాహన బట్టే అర్థమవుతుంటుంది. వారికి వాక్యం ఎంత అర్థమవుతుందో అంతగా దీవించబడతారు. గుర్తుపెట్టుకోండి, అంతమించి ఎక్కువ దీవెన రాదు. మీరు ఎంత సత్యంలో నడుస్తారో, సత్యం అర్థం చేసుకుంటారో, సత్యం మీరు మాట్లాడతారో అంతగా మీరు దీవించబడతారు. అటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటారు. దేని బట్టి? మీ నమ్మికను బట్టి. ఎంత నమ్ముతారో అంత ఆశీర్వాదం. నీ నమ్మిక చొప్పున అని యేసు ప్రభు చెప్తారు. నీ నమ్మిక చొప్పున జరుగుతాయి. కాబట్టి నమ్మండి, నమ్మకాన్ని పెట్టుకోండి. ఎలాగొస్తుంది నమ్మకము? వినటం వలన విశ్వాసం కలుగుతుంది, నమ్మకం కలుగుద్ది. ఏమని వినాలి? కుమారుడు తండ్రి కలిసి ఉన్నారు, ఏకమే ఉన్నారు. వినాలి. కుమారుడు నేను ఏకమే ఉన్నాము. తండ్రి నాకు ఎందరైతే అనుగ్రహిస్తున్నారో వారందరినీ నేను రిసీవ్ చేసుకుంటున్నాను, అందరిని అంగీకరిస్తున్నాను. తండ్రి అనుగ్రహించు వారు ఎవరిని కూడా నేను త్రోసివేయనని ప్రభు సెలవిస్తున్నారు ఆయన. ఈరోజు ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా చిన్న పాయింట్, చాలా చిన్న వాక్యం మీ దగ్గర తీసుకొచ్చాను, బట్ సత్యం చాలా పెద్దది. మన దేవుడు పెద్ద దేవుడు ఆయన. హల్లెలూయా. వాక్యం చిన్నదే, అందులో ఉన్న మర్మము, సత్యము పెద్దది. దాన్ని మనం గ్రహించగలిగితే ఈరోజు అటువంటి పెద్ద ఆశీర్వాదాలు మనం పొందుకోగలము. హల్లెలూయా. పెద్ద ఆశీర్వాదాలు మనం పొందుకోగలము. ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చేవారు, లేకపోతే ఒక రాజుగారు తనకు నచ్చిన మంచి శ్రేష్టమైన ఆశీర్వాదము ఇవ్వాలని చెప్పారు. రేపు రండి, మీకు కావలసిన ఆశీర్వాదం అన్నీ కూడా మందిరంలోంచి పట్టుకుని వెళ్ళిపోండి, అంటే రాజ్యంలోంచి పట్టుకుని వెళ్ళిపోండి అని అంటే ఎంత పట్టుకెళ్ళాలి? ఏం పట్టుకెళ్ళాలి? రాజుగారు చెప్పారు. ఆ రోజు వారి కుమారుడు పుట్టినరోజు ఏదో అకేషన్ జరుగుతుంది, నా రాజ్యంలో మీరు ఏదైనా పట్టుకెళ్ళచ్చు రేపటి దినాన్న అని చెప్పారు. ఇప్పుడు డౌటు, సిస్టర్ గారు ఏ బ్యాగ్ పట్టుకెళ్దాం? మనం ఏ బ్యాగ్ పట్టుకెళ్తాం? బండి వేసుకెళ్దామా? ఆటో వేసుకెళ్దామా? లారీ వేసుకెళ్దామా? లారీ వేసుకెళ్ళిపోతాడు, అంత ఇచ్చేస్తాడు దేవుడు, అంత ఇచ్చేస్తాడు ఆయన. ఎవరో తెలుస్తుంది?
ఎవరో తెలుస్తుంది? ఆయన చెప్పారు కానీ ఈ మాత్రం చాలులే, ఎందుకంటే ఎక్కువవాడు ఆయన, ఆయన గురించి నాకు తెలుసు అని ఈ చేతిలో సరిపడా ఒక సంచి వేసుకుని వెళ్ళారు అనుకోండి, మీ విశ్వాసం ఎంత ఉంది? ఎంత పట్టుకెళ్తారు? ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఆయన మంచితనం ఏంటో, ఆయన ఇష్టం ఏంటో, ఆయన గుణగణాలు ఏంటో తెలియలేదు మనకి. ఆ పక్కన ఇంకో బ్రదర్ ఎవరు ఉన్నారు, పెద్ద క్రైన్ వేసుకొని వచ్చేసారు ఆయన, పెద్ద కంటైనర్ పట్టుకుని వచ్చేసారు ఆయన. పోయాను కొట్టుకుంటాను. ఇది ఎక్కడికి వస్తుంది? రాజుగారు ఇస్తా అన్నారు. ఏది ఇందులో వచ్చేస్తారు? నీకు తెలియదు ఆయన గురించి, ఆయన మంచితనం అంటే తెలియదు మీకు, ఆయన జాలి హృదయం అంటే తెలియదు, నాకు తెలుసు. కాబట్టి ఆయన ఆఫర్ ఇచ్చాడంటే ఏదైనా పట్టుకెళ్ళిపోవచ్చు మనం. అరే రే 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 నాకు తెలియలేదులే, సమయం అయిపోయింది. దట్ ఈస్ ద ఫెయిత్. అది విశ్వాసం అన్నారా? అది విశ్వాసం అన్నారా? పక్క వాళ్ళు క్యాన్సరే తగ్గిపోతుంది, ఇదేంటి నా నొప్పి తగ్గట్లేదేంటి అంటే మనం నమ్మట్లే. అటువంటి భయంకరమైన కార్యాలే జరుగుతున్నప్పుడు ఈ చిన్న విషయం ఎందుకు నమ్మట్లేదు మనం? సో కాబట్టి మన నమ్మిక, మన విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవాలి. మన విశ్వాస పరిమాణాన్ని పెంచుకుంటే దేని బట్టి? మన పెద్ద దేవుని బట్టి. హల్లెలూయా. బిగ్ గాడ్, అందరూ చెప్పండి, బిగ్ గాడ్. మన దేవుడు పెద్ద దేవుడు. పెద్ద దేవుడి దగ్గర ఎక్కడుంటే ఏముంటే? పెద్ద పెద్ద ఆశీర్వాదాలు ఉంటాయి, పెద్ద పెద్ద దీవెనలు ఉంటాయి. ఆయన ఇల్లు ఎక్కడ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందా? మన ఇంత అంత ఉంటుందా? పెద్ద, ఆయన సింహాసనమే ఆకాశం అంట. ఇంక ఇల్లు కట్టాలన్నీ అయిపోయింది. ఇంకా అంత పెద్ద దేవుడు. ఆయన వాడే వస్తువులు అలాగే ఉంటాయి, ఆయన ఇచ్చే దీవెన అలాగే ఉంటుంది, ఇచ్చే ఆశీర్వాదం అలాగే ఉంటుంది. మనం చేసే ప్రార్థన అలాగ ఉంది. ఈరోజు మనం చేసే ప్రార్థన ఇలాగుంది కాబట్టి మనం ఇలాగున్నాం. మనం చేసే ప్రార్థన ఇలాగుంది కాబట్టి ఇలాగుంది మన ఆత్మీయ జీవితం కూడా. అంటే చేస్తున్నాం కానండి, ఏం చేస్తాం అంతే, కొన్ని బతుకులు అంతేనండి. కొంతమంది అంతానికి చెప్తాం చూడండి, వాళ్ళందరూ ఎవరేనండి, వాళ్ళందరూ పెద్ద పరలోకం దిగి వచ్చే, లేకపోతే ప్రభుతో మాట్లాడతారు, వాళ్ళందరూ వేరే, మనకి ఏం అవ్వదండి ఇదంతానే, మనతో ఏం జరగదండి. మన దగ్గర తెరవలేకపోతే ఏం చేస్తామండి? మీ గురించి మీరు ఆలోచించుకున్నంతసేపు కూడా మన జీవితం మారదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మీ గురించి మీరు ఆలోచించుకుంటారని కాదు, మీరు యేసు ప్రభు గురించి ఆలోచించాలని. మీ గురించి మీరు ఆలోచించినంతసేపు ఏ మార్పు ఉండదు, ఏ జీవితం ఉండదు. ఎందుకని మన గురించి మనం ఆలోచిస్తున్నాం. మన క్రీస్తు కోసం మారాలి, క్రీస్తులాగా ఉండాలి. దేని గురించి మనం ఆలోచించాలి? దేనికోసం ఆలోచించాలి? దేనికోసం మనం ధ్యానించాలి? యేసు ప్రభు కోసం ఆలోచించాలి. ఏదైనా జరగనివ్వండి, యేసు ప్రభు కొరకే ఆలోచించాలి. ఏమైనా అవనివ్వండి, యేసు ప్రభు కొరకే, వాక్యము కొరకే, పరిశుద్ధత కొరకే, ప్రభు కొరకే. మన ఆలోచన, మన తపన, మన ఆశ అన్నీ కూడా ప్రభు కొరకే. అందుకే యోబు ఎంత శ్రమలో ఉన్నా, ఇబ్బందులు ఉన్నా సరే కదలకపోవడానికి కారణం ఏంటంటే ఆయన మనసు నిండా ప్రభుత్వం నింపేసుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆలోచన, తలంపులు నేను అన్నదేం లేదు ఆయన దగ్గర, నా కుటుంబం అన్నది ఏమి లేదు, ఆస్తి అన్నది ఏమి లేదు. అందుకే అవి ఏవి కూడా యోబుని కదల్చబడలేదు. హల్లెలూయా. అవి ఏవి కూడా యోబుని కదల్చలేదు. ఎందుకంటే తన మనసు, ఆలోచన, తలంపులు అన్నీ కూడా నిండా అణువణువు కూడా ప్రభుతోనే నింపేసుకున్నాడు. అందుకే ఏ లోకం ఒక చిన్న డ్రాప్ కూడా లోపలికి వెళ్ళలేదు. మన దేవుడు పెద్ద దేవుడు. హల్లెలూయా. పెద్ద దేవుడు మనం ఆరాధిస్తున్నాము. హల్లెలూయా. పెద్దగా ఆలోచిద్దాము, పెద్దగా ఆలోచించండి, పెద్దగా ఆలోచించండి. కమాన్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం. మనం అనుకున్నాం ఏంటి? మన దేవుడు పెద్ద దేవుడు. మన ప్రార్థన ఎలాగ ఉండాలి? పెద్దగా చేయాలి. పెద్దగా రావాలని కాదు, అటువంటి లోతైన విశ్వాసంలోనికి మనం ప్రార్థన చేయాలి. ఇక నెక్స్ట్ పాయింట్, థింక్ బిగ్. పెద్దగా ఆలోచించండి, పెద్దగా ఆలోచించండి, ఇంకా పెద్దగా ఆలోచించండి, ఇంకా పెద్దగా ఆలోచించండి. చూడండి వాక్యం, ఎఫెసియన్స్ చాప్టర్ 3 వర్స్ 20. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. బహుశా ఇందులో కొన్ని విషయాలు మనకు చాలా తెలిసినవే, కానీ మనం ఆచరణలో పెడుతున్నామా లేదా అనే విషయాలు ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20. ఎస్, ఏమని చెప్తున్నారండి? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. కార్యసాధకం అంటే చేయడానికి ఉపయోగపడేది. ఏంటది? ఆయన శక్తి.
కార్యసాధకమైన అంటే ఈ పని చేయడానికి, ఈ ఉద్యోగం చేయడానికి, లేకపోతే ఈ పని మొదలెట్టడానికి మీ కార్యం ఏంటి? ప్రభు. కార్యసాధకమైన తన శక్తి, చూడండి ఒకసారి, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, మన శక్తి చొప్పున కాదు, తన శక్తి చొప్పున. చదవండి అందరూ ఒకసారి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా దయచేయను. ఏ శక్తిని బట్టి? మనలో శక్తి బట్టి కాదు, తన శక్తిని బట్టి, తన నీతిని బట్టి, తన పరిశుద్ధతను బట్టి, తన యొక్క కృపను బట్టి, తన యొక్క జాలిని బట్టి, తన యొక్క ప్రేమను బట్టి. అంతా తన 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 యేసు 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 యేసువే. ఏ కోణంలో కూడా మనము, నేను అన్న మాట వచ్చిందా? పడిపోయామే. అపవాది అసలు తయారయ్యిందే ఆ కోణంలోంచి. దేవుడికి పైగా ఏంటి? నా సింహాసనము ఎత్తు చేసుకుందినంట. ఏంటండి? దేవుడికి పైగా నా సింహాసనం. దేవుడు ఒకడికి సింహాసనం ఎక్కడిది? ప్రభు లేకుండా, ప్రభు కలిగజేసింది ఎవరు? దూతలందరూ కూడా ప్రభు కలిగజేశాడు. వారు కూర్చోడానికి సింహాసనాలు కూడా ప్రభు కలిగజేశాడు. ప్రభు కలిగజేసిన, ప్రభు సృష్టించిన ఆ సింహాసనం ఇప్పుడు ఏం చేస్తుంది? లూసిఫరు, సాతాను ఏం చేస్తున్నాడు? తండ్రి కన్నా, దేవుడి కన్నా సింహాసనము ఎత్తు చేసుకుంటాను గర్వపడి, ఎప్పుడైతే తన, నేను, నా సింహాసనం అన్నదో పడిపోయింది. ఆ మనసు ఉన్నంతసేపు మన ప్రార్థన వృధా, మన ఆలోచన వృధా. నో. అందుకే మన మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందుడని బైబిల్ సెలవేస్తుంది. మొత్తం మన మనసు మారాలి. మనం ఇక్కడ దేనికి వచ్చాం? మీ మనసు మార్చుకోవడానికి, నా మనసు మార్చుకోవడానికి. నా మనసు మారి క్రీస్తు మనసుగా మారితే అప్పుడు క్రీస్తు ఉద్దేశిస్తున్న కార్యాలని పొందుకుంటాను. అవి ఎటువంటివి? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైనవి. ఎప్పుడు వస్తుంది అది? తన మనసు, యేసు ప్రభు మనసు. ఆ దైవిక మనసును మనం పట్టుకోగలిగితే, మనం నేర్చుకోగలిగితే, మన హృదయంలోకి దాన్ని తీసుకోగలిగితే, మన జీవితము, మన జీవనము, మన మాట, మన ఆలోచన తెల్లారు లేచి దగ్గరించి రాత్రి పడుకునే వరకు యేసు ప్రభు ఎలాగ ఉంటున్నాడో, ఎలా మాట్లాడతాడో, ఏం చేస్తారో దానినే మనం చేయగలిగితే తన శక్తి చొప్పున. అప్పుడు ఇంకో పాయింట్కి రండి. తన శక్తి చొప్పున అన్న మాటని మీ మైండ్లో నాటుకుపోనేమండి. అప్పుడు తర్వాత చదువు, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే. నా శక్తి అని అనుకుంటే ఇంకేముండదు. ఇంకా అడుగు వాటికంటే ఉన్నది కూడా కనబడదు. హల్లెలూయా. ఎప్పుడైతే తన శక్తి, తన కొరకు యేసు ప్రభు, ఆయన యేసు 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 అన్న దాన్నే మనం పట్టుకోవాలి. థింక్ బిగ్, ప్రేయర్ బిగ్. ఎక్కువ ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన. రెండోదండి, థింక్ బిగ్. థింక్ బిగ్. ఆయన శక్తి, తన శక్తి కార్యసాధకం అవుతుంది మన జీవితంలో. ఎస్, మనం వెళుతున్న ఆ త్రోవలో ముళ్ళ కంచెలు ఉంటాయని ప్రభు చెప్పాడు, తీసేది ఆయనే. రాళ్ళు రప్పలు ఉంటాయని చెప్పాడు, తీసేది ఆయనే. లోయలు ఉంటాయని చెప్పి పూడ్చేది ఆయనే. ఎత్తులు ఉంటాయని చెప్పాడు, తీసేది ఆయనే. కాబట్టి నేను వెళుతున్న యాత్ర ఏంటి? విశ్వాసపు యాత్ర. ఆయన తీస్తాడు అని మన విశ్వాసం, మనం ఏం చేయాలి? సో కాబట్టి మనము యేసు ప్రభు 33.5 సంవత్సరాల పరిచర్య అనుకుంటే, ఒకవేళ జీవితం అనుకుంటే, చివరి 3.5 సంవత్సరాలు అనుకోండి. మీరు అనుకోకపోయినా ఆయన అనుకున్నాడు కాబట్టి అనుకున్న రీతిగా వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. మీ జీవితాన్ని క్రీస్తులో అనుకోండి, మీ జీవితాన్ని క్రీస్తుతో అనుకోండి. అలాగే జరుగుద్ది. యేసుతోనే అనుకోండి. ఏది ఏమైనా యేసుతోనే. పాట ఉంటుంది కదా, యేసుతోటి బిగాన్ పోదామా. ఎస్, దట్స్ ట్రూత్. ఏవి ఉండవు, అడ్డులేవి ఉండవు. ఇంకా ఈరోజు 3వ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. Matthew chapter 17 verse 20. ఎంత శ్రేష్టమైన అంశాలో. బిలీవ్ బిగ్. ఎక్కువ నమ్మండి.
ప్రేయర్ బిగ్, థింక్ బిగ్, బిలీవ్ బిగ్. అంటే ఎక్కువ నమ్మండి, ఎక్కువగా నమ్మండి. చూడండి, అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే 20వ వచనం. సో అక్కడ ఏదో కార్యం జరగలేదు. ప్రభా మేము ఎందుకు చేయలేకపోయాం? అల్ప విశ్వాసం మీరు కలిగి ఉన్నారు. ఎందుకు అల్ప విశ్వాసం కలిగి ఉన్నారు? అసలు అల్ప విశ్వాసం ఎందుకు వచ్చింది? అల్ప విశ్వాసం, ఒకవేళ యేసుప్రభు ఆయన బోధించుంటే, వారు బోధించుంటే అల్ప విశ్వాసం కోసం బోధించుండారా? అధిక విశ్వాసం కొరకు బోధించుంటారా? మరి ఆయన బోధలో అల్ప విశ్వాసం ఎక్కడ కనిపించింది? మరి వారిలో అల్ప విశ్వాసం ఎందుకు వచ్చింది బయటికి? వారు గురించి ఆలోచించారు కాబట్టి యేసుప్రభు ఇక్కడ లేడు, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఏమనుకున్నారు? యేసుప్రభు వచ్చాడు, ఆ దయ్యం పట్టిన వాడిని తరచూ అగ్నిలోను నీళ్ళలోను పడుతూ ఉంటాడంట. శిష్యుల దగ్గర తీసుకొచ్చారు, ప్రార్థన చేయండి అయ్యా, మా వాడు తరచూ అగ్నిలోను నీటిలోను పడుతున్నాడు, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు, యాకోబు, పేతురు, యోహాను ముగ్గురు రూపాంతర అనుభవం, ఆ రూపాంతర అనుభవంలోంచి రూపాంతర అనుభవం దగ్గర ప్రభు అక్కడ ఉన్నారు. ఈ లోపల కింద కొంతమంది శిష్యులు ఉన్నారు, వారి దగ్గర వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం ఆలోచించారు? ప్రభు ఇక్కడ లేడు కాబట్టి ప్రభు మేము చేస్తున్నాం ప్రార్థన, ప్రభు ఇక్కడ లేడు కాబట్టి వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రభు అక్కడ లేడు కాబట్టి నేను ప్రార్థన. ఎప్పుడైతే నా ప్రార్థన, నేను ప్రార్థన నా ద్వారా అని ఎప్పుడైతే వాళ్ళు నమ్మారో, ఏమండి, ప్రభు ఎక్కడ ఉన్నా అక్కడ ఉన్న ఒకటే, యేసునామమున పో అంటే పోన్నది, యేసునామమున పో అంటే పోన్నది. కానీ వాళ్ళ నమ్మకం ఏంటి? ప్రభు ఇక్కడ లేడు కాబట్టి. మార్తా యేసు ప్రభు గారిని కూడా అదే అడుగుతుంది లాజరు విషయంలో. ప్రభా మీరు ఆ రోజు లాజరు బతుకున్నప్పుడు మీరు ఇక్కడ ఉండుంటే ఖచ్చితంగా లాజరు బ్రతికేవాడు. కానీ ఇప్పుడు లేట్ అయిపోయింది ప్రభా. ఆ విశ్వాసం అంతా, ఆవిడ విశ్వాసం అంతా అల్ప విశ్వాసం. అంటే యేసు ప్రభు అనారోగ్యాలు స్వస్థపరిచే దేవుడులా మాత్రమే ఆమె తన మనసులో నాటుకుంది. అనారోగ్యాలు స్వస్థపరిచే దేవుడు లాగా మాత్రమే నాటుకుంది. ఒకవేళ ఆమె యేసు ప్రభు మరణం నుంచి కూడా ఆయన లేపగలడని విశ్వాసం ఆమె కలిగి ఉంటే ఆ 4 రోజులు ముందే లేచును, అప్పుడే కార్యం జరుగును. బట్ ఏదైనప్పటికీ దేవుడు కార్యం అక్కడ జరగాలి, అక్కడ అద్భుతం జరగాలి కాబట్టి ఆ 4 రోజుల తర్వాత వచ్చాడు. మార్తతో చెప్తాడు యేసు ప్రభు, మార్తా ఇప్పుడు కూడా నువ్వు నమ్మిన యెడల దేవుడి మహిమను చూచెదవు. బిలీవ్ బిగ్. అనారోగ్యాలే కాదు, యేసు నామంలో మరణాలు కూడా సజీవులుగా లేపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ఆలోచన ఎలాగా ఉంది? మన తలంపులు ఎలాగున్నాయి? మన ఉద్దేశాలు ఎలాగున్నాయి? మన పరిస్థితులు ఎలాగున్నాయి? చచ్చిన స్థితిలో వెళ్ళిపోయినాయా? చచ్చిన స్థితిలో వెళ్ళిపోయింది. ఇంకా ఈ పరిస్థితి జరగదు, ఈ కార్యం జరగదు. సచివాలయం జాబ్స్ పడుతున్నప్పుడు ఒక జాబు, 2 ఎంప్లాయీలు. ఆ 2 ఎంప్లాయీల్లో ఒకరు వారికన్నా తక్కువగా చదివే వాళ్ళు, నార్మల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసాయి. ఆవిడ ఎలా ఎక్స్ప్లెయిన్ చేసిందంటే, నేను అందరికన్నా బాగా చదువుతాను, అందరికన్నా మంచిగా నాకు నాలెడ్జ్ ఉంది, నేనేం గొప్పగా చెప్పట్లేదు కదా, బట్ వాళ్ళందరికీ వచ్చేసి నాకు రాలేదేంటని దుఃఖపడిపోతున్నారు పాపం. మందిరానికి వెళ్ళట్లేదంట. కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేశాను ఈ విషయం అని చెప్తూ, నేను ఇంకేముందంట, ఆమె విశ్వాసం నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. పోస్టింగ్ అయిపోయినాయి, ఇంకెక్కడ ఉన్నాయి? పోస్టింగ్ ఇచ్చేసారు, అందరూ జాబ్ చేస్తారు, ఇంకెక్కడ ఖాళీ లేవు. ఇంకా మనం ఎవరో డిసైడ్ చేయడానికి? ఈ రోజు మొదలుకు వారం రోజులు, మళ్ళా వచ్చేవారు ఇదే రోజు లోపల కార్యం జరుగుద్దామా? విశ్వాసం ఉంచండి. చాలా అపనమ్మకంగా అవిశ్వాసంగా ఫోన్ పెట్టింది. ఇప్పుడు జాబ్ రాలేదు కదా అని ప్రభు మీద కలిగితే ఎవరికి ఇది? ఏమండి, ఇప్పుడు నన్ను ఏదో అన్నారు, నేను తిన్నాం అని అన్నం మానేసానుకో, ఎవరికది? ఎవరి కాలిపద్ది? హల్లెలూయా. కాబట్టి అటువంటి అల్ప విశ్వాసాలు మనం 3వ రోజే ఫోన్ చేశారండి ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రభు కార్యం ఎలాగైనా ఆయన జరిగించగలడు. విషయం ఏంటంటే చెప్తాను చూడండి. ఆమె ఉద్యోగం రాసినప్పుడు, ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు ఒక ఫోన్ నెంబర్ ఆవిడ ఇచ్చింది.
ఆవిడ ఫోన్ నెంబర్ ఎవరిచ్చింది? ఆవిడకి ఉద్యోగం వచ్చేసింది. ఇప్పుడు ఉన్న ఫోన్లు ఈ నెట్వర్క్స్ ఏంటంటే రీఛార్జ్ చేస్తేనే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కూడా ఉంటుంది. పూర్వం ఏంటంటే రీఛార్జ్ చేయకపోయినా ఇన్కమింగ్ వస్తూ ఉంటుంది. ఆ ఫోన్లో వస్తాయి కదా అని జోలు పెట్టుకుని తిరిగేసేవారు. మరి బిజినెస్ వాళ్ళకి డబ్బులు రావట్లేదు కదా, దాని గురించి ఏం చేశారంటే రీఛార్జ్ చేస్తేనే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్. మన మొహం చూసి 2 రోజులు ఇస్తారులేండి, 2 రోజులు 3 రోజులు ఇస్తారు అవుట్ గోయింగ్. రీఛార్జ్ అయిపోయినట్టు ఒక 2 రోజులు 3 రోజులు వస్తుంది, ఆ తర్వాత నుంచి రాదు. ఆమె ఆ జాబ్కి ఏదైతే అప్లై చేసి ఏ ఫోన్ నెంబర్తో అయితే దాని అప్లికేషన్ పెట్టిందో ఆ అప్లికేషన్ రీఛార్జ్ అయిపోయిందంట. ఎందుకనో దేని పనికి వచ్చిందో ఆ ఫోన్ రీఛార్జ్ చేసిందంట. ఆ ఫోన్ రీఛార్జ్ చేయగా టక 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 మెసేజ్లు వచ్చాయంట. ఆ మెసేజ్ చూస్తే ఆమె సెలెక్ట్ అయి ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ నెంబర్ ఫోన్ చేస్తే చెప్పారంట, అమ్మ మీ పోస్ట్ ఇంకా అలాగుంది, మీరు వచ్చారని జాయిన్ అయిపోయినానంట. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. ఎక్కడ అయిపోతుంది? చేయి దాటిపోయినట్టు కనబడుతుంది అందరికీ. చేయి దాటిపోయింది, పోస్టింగ్ అయిపోయింది, నీకు జాబులు లేవు. ఎవరైతే ఎత్తలేదో ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తారు జాబ్స్. వాళ్ళు పెట్టిన రూలు కరెక్టే, ఇక్కడ జాబ్ రావడం కరెక్టే. హల్లెలూయా. దేవుడిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతాయి. మీ ఒక్కరి గురించి ప్రభు డిపార్ట్మెంట్ మొత్తం మార్చేస్తాడు. మీ ఒక్కరి గురించి రూల్స్ అన్ని మార్చేస్తాడు ప్రభు. ఎస్, మీరు అక్కడ ఉన్నారని నా కుమారుడు అక్కడ నుంచున్నాడు, ఆ కుమారుడు మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం మార్చేస్తాను, రూల్స్ అన్ని మార్చేస్తాను. బిలీవ్ బిగ్, బిలీవ్ బిగ్. 2016-17 ఆ ప్రాంతంలో నేను పాస్పోర్ట్కి అప్లై చేశాను. 16 అనుకుంటా. అంతకుముందు నుంచి కూడా చాలాసార్లు 2-3 సార్లు పాస్పోర్ట్కి అప్లై చేస్తే రిజెక్ట్ అయింది. ఎందుకంటే నా డేట్ ఆఫ్ బర్త్ వేరు, నా సర్టిఫికెట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వేరు, నా బర్త్ సర్టిఫికేట్ వేరు. 3 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నప్పుడు నాకు స్కూల్లో వేసింది ఒకటి, అసలు నేను పుట్టింది ఒకటి, బర్త్ సర్టిఫికేట్ ఒకటి, 3 డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి. నా పేరు కొడితే ఎక్కడి నుంచో ఏదో వస్తుంది కాబట్టి నీకు రాదు. బర్త్ సర్టిఫికేట్ పలానా ఏజ్ నుంచి క్రాస్ చేసిన ఉండే బర్త్ సర్టిఫికేట్ పెడితే మీకు పాస్పోర్ట్ వస్తుంది అన్నారు. 2-3 సార్లు అప్లై చేశాను, రాలేదు. ప్రార్థన చేస్తున్నాను, ప్రభువైపే చూస్తున్నాను. బయట నుంచి చాలా అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి కొన్ని సలహాలు వస్తున్నాయి, ఇలా చేయండి అలా చేయండి అలా చేయండి, అవన్నీ కూడా వాక్య విరుద్ధమైనవే. బట్ నేను ఏమీ చేయను, ప్రార్థనే చేస్తాను. అనుకుంటే 2017 1 నుంచి బర్త్ సర్టిఫికేట్ ఎవరు కూడా పెట్టనవసరం లేదు, మీరు పాస్పోర్ట్కి అప్లై చేసుకోవచ్చు అనేది గవర్నమెంట్ రూలు. నేను 3 years ప్రేయర్ చేశాను దానికోసం, 3 సంవత్సరాలు ప్రేయర్ చేశాను. ఒకటే ప్రేయరు, నేను ఎలాగో ఒకలాగా తెచ్చేసుకుంటే అది నాకు ఉపయోగపడదు. దేనికి ఉపయోగపడదు? లోపల పెట్టుకోవడం తప్ప. నీ చిత్తమైతే అది వస్తుంది. ఒకవేళ పాస్పోర్ట్ నాకు అవసరమై ఉండి ఈ పాస్పోర్ట్తో నేను భవిష్యత్తులో పరిచయం చేస్తాను అని అనుకుంటే, నీకు ఉపయోగపడదు అనుకుంటే పాస్పోర్ట్ దయచే ప్రభు. 3 సంవత్సరాలు మొత్తం గవర్నమెంట్ రూల్లే ప్రభు ఏం చేశాడు? మార్చేశాడు. హల్లెలూయా. హ్యాపీగా పెట్టేసుకున్నాను, వచ్చాను. మొన్న అండమానిలో వచ్చాను, దాని పాస్పోర్ట్ పెద్ద అవసరం లేదులేండి. హల్లెలూయా. ఈరోజు మన ఆలోచన, మన దేవుడు పెద్ద దేవుడు. ఆయన పెద్దగా ఆలోచించండి, పెద్దగా ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి మనతో ఉన్నారన్న విషయాన్ని అర్థం చేసుకోండి. కుమారుడు మనతో ఉన్నాడు, తండ్రి మనతో ఉన్నాడు. తండ్రి మనతో ఉన్నాడు అంటే మనం వెళుతున్నప్పుడు మనం ఉన్న సమస్యలు, ఇబ్బందులు ప్రభు అని ఉండాలి, సమస్య అని ఉండాలి. ప్రభు ఉన్న చోట సమస్య ఉండదు, గుర్తుపెట్టుకోండి. ప్రభు ఉన్న చోట అనారోగ్యం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అయితే ప్రభు అని ఉండాలి, అయితే అనారోగ్యం ఉండాలి. ఏమండి, అనారోగ్యం ఉన్న ఇంట్లో ప్రభు ఉన్నాడు, ఏం చేస్తాడు? మనమే శుభ్రం దులిపేసి కూర్చుంటాం. ప్రభు ఏం అన్ని శుభ్రం చేసి నీట్గా స్వస్థపరిచేసి ఆయన వచ్చి లోపల ఉంటాడు. మన దేహమే దేవునికి ఆలయము. సో కాబట్టి మనం ఆలోచించాలి, బిగ్గా ఆలోచించాలి, పెద్దగా ఆలోచించాలి. పెద్దగా అంటే యేసు ప్రభువలే. హల్లెలూయా. యేసు ప్రభువలే ఆలోచించాలి, యేసు ప్రభువలే నడవాలి. యేసు ప్రభు తన నామాన్ని మనకి అందించాడు. నేను వెళ్తున్నాను తండ్రి దగ్గరికి, ఇంకా మిగతా పరిచర్య మీకు ఇస్తున్నాను, ఇదిగో నా నామాన్ని మీకు ఇస్తున్నాను. నామాన్ని పట్టుకొని మీరు ఏది అడిగినా తండ్రి మీకు అనుగ్రహిస్తారు. అటువంటి శక్తి, అటువంటి అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి అటువంటి శక్తి ఇచ్చినప్పుడు నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయ క్రియలు చేస్తారు, వాటికన్నా ఎప్పుడు చేస్తాడు? థింక్ బిగ్.
ప్రేయర్ బిగ్, బిలీవ్ బిగ్. పెద్దగా ఆలోచించండి, పెద్దగా ప్రార్థన చేయండి, పెద్దగా విశ్వాసం ఉంచండి. ఎప్పుడైతే అలా పెద్దగా మీరు చేయగలుగుతారో దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఎ బిగ్ గాడ్. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆకాశమైన సింహాసనం చేసుకున్నాడు. ఈరోజు చిన్న 3 పాయింట్లు మీరు జ్ఞాపకం చేసుకోండి. మన దేవుడు పెద్ద దేవుడు, మన సమస్యలన్నిటికన్నా పెద్ద దేవుడు, మన ఇరుకులన్నిటికన్నా పెద్ద దేవుడు, మన అనారోగ్యాలన్నిటికన్నా పెద్ద దేవుడు, మన నష్టాలు లాభ నష్టాలు అన్నిటికన్నా ప్రభు పెద్ద దేవుడు. మీ ఇంట్లో ఏ కార్యమైనా చేయగలడు. ప్రతిదీ ఈ లోకంలో మనకి ఎదురవుతున్న ప్రతిదీ కూడా ఆయనకన్నా చిన్నదే, ఆయనకన్నా చిన్నదే. ఏ రోగము, ఇప్పుడు వచ్చిన రోగాలు కానీ, భవిష్యత్తులో రాబోతు కొత్త కొత్త రోగాలు కానీ, భయంకరమైన రోగాలు కానీ, ఏ రోగమైనా సరే ఆయన నామంలో స్వస్థత పడాల్సిందే. అటువంటి శ్రేష్టమైన నామము, శక్తివంతమైన నామం నజరేయుడైన యేసుక్రీస్తు నామం. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. ఈరోజు మన ఆలోచన, మన తలంపులు, మన ఉద్దేశాలు ప్రభుని పట్టుకుందాం. మన ఈరోజు పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. ప్రభు ఈ సమయంలో మీ సన్నిధికి వస్తున్నామా తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దబా శక్తివంతమైన ప్రార్థన, శక్తివంతమైన ఆలోచన, దబా శక్తివంతమైన వారి యొక్క విశ్వాసాన్ని మేవా మీరే నిలబెట్టండి. కృప చూపి బలపరిచి నడిపించండి. మహిమగంత ప్రభావాన్ని కారపిస్తాం. ఈరోజు ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రభా, వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి ఉద్దేశాలు, ఎస్ మనం అడుగు పెడుతున్నాం అద్భుతమే. ఆ ఇంట్లో అడుగు పెడుతున్నాం అద్భుతమే. ఆ వీధిలో అడుగు పెడుతున్నాం అద్భుతమే. ఆ ఊర్లో అడుగు పెడుతున్నాం అద్భుతమే. ఆ రాష్ట్రంలో అడుగు పెడుతున్నాం అద్భుతమే. ప్రభానికి వందనాలు, ప్రభానికి వందనాలు. ప్రభు అడుగు పెడితే ప్రతి చోట అద్భుతమే. ప్రభా రీతిగా దవ మమ్మల్ని అందరూ కూడా నడిపించి బలపరిచి కృప చూపమని మహిమగంత ప్రభావాన్ని ఆరోపిస్తాం. దబా ఎక్కడ కూడా నేను నా మా అన్న ఆలోచన మాట ఎక్కడ కూడా దబా రానవ్వకుండా మీరే సహాయం చేసి బలపరిచి నడిపించమని మహిమా ఘనత ప్రభావాల్ని ఆరోపిస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ప్రార్థన అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనలందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న యేసు ప్రభు ఎలాగైతే నివసించి తండ్రి దగ్గరికి వెళ్ళాడో మనం కూడా ఆ పరిశుద్ధాత్మని పొందుకొని తండ్రి దగ్గర మనం వెళ్తాము. అటు రీతిగా మనల్ని అందరూ బలపరిచి నిలబెట్టును గాక. ఆమేన్.